అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు రుక్మన్ గదరావు గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, ఒక్కొక్కసారి మన ఇంట్లో కానివ్వండి, వేరే వాళ్ళ లైఫ్లో అప్పటి వరకు హ్యాపీగా ఉంటారు. ఒక్కసారిగా చికాకులు, చిన్న చిన్న విషయాలు గొడవలు అయిపోవడం, చాలా రోజులు మాట్లాడుకోకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఏ పని చేసినా ముందుకెళ్ళలేదు అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఈ మధ్య కాలంలో ఎందుకో ఏది చేసినా కలిసి రావట్లేదమ్మా అంటూ ఉంటారు. మరి దీనికి కారణాలు వాళ్ళ లైఫ్లో ఏదైనా దోషాలు ఉన్నట్లా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండే ఆ పరిసరాలు కానీ, ఆ ఇంట్లో కానీ ఏమైనా దోషాలు ఉంటే ఇలాంటివి జరుగుతాయా? ఒకవేళ అలాంటి దోషాలు ఉన్నప్పుడు దానికి ఎలాంటి నియమాలు కానీ, ఏదైనా పూజలు కానీ, ఎలాంటి పద్ధతులు పాటిస్తే మంచిదంటారు? మామూలుగా ఇంట్లో కొద్ది రోజులు బాగుండి ఉన్నట్టుండి సడన్గా చికాకులు, మనస్పర్ధలు, మాట్లాడుకోకుండా పోవడాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నారు కదా. చాలా మంది ఇళ్లలో ఇలా జరుగుతుంది. దీనికి కారణం ఒకటైతే ఉండదు, పలు రకాలుగా ఉంటుంది. ప్రకృతి, ఇక్కడ మనం దేవుడు దేవత అనేది పక్కన పెడితే ప్రకృతి దేవుడు అనుకుందాం. ప్రకృతి అవకాశాలు ఇస్తుంది, బతకడానికి కావాల్సిన అవకాశాలు ఇస్తుంది. అంటే వాళ్ళకు బ్రతకడానికి ఎంత కావాలనేది వాళ్ళకు ఉద్యోగాలు రీత్యా కావచ్చు, వ్యాపారాలు రీత్యా కావచ్చు ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఇక్కడ లక్ష్మీదేవి, ఆమె కోపం చాలా ఎక్కువ. దేవతల్లో ఆమెకున్నంత కోపం ఎవరికి లేదు. కాళికాదేవి కోపం ఎక్కువ అనుకుంటారు. ఆమె చాలా శాంత స్వరూపిణి. అసుర సంహారం కూడా ఆమె విశేషంగా ఆయుధాలు ఎత్తుకుని హుంకారాలు చేస్తుంది. కానీ లక్ష్మీదేవికి కోపం ఎక్కువ. రౌద్రే రౌద్ర రూపిణి అన్నారు ఆమెని. అంటే రుద్రశక్తి స్వరూపం ఆమె. అందుకే లక్ష్మీదేవి మారేడు చెట్టుగా బిల్వపత్రంగా భావిస్తారు. ఆమె లక్ష్మీదేవి సాక్షాత్తు బిల్వ వృక్షంగా భావిస్తారు. ఆమెకు కోపం ఎక్కువ కాబట్టే శ్రీమన్నారాయణ మూర్తిని వదిలేసి వచ్చేసింది వైకుంఠం నుంచి. కొల్హాపూర్కి వచ్చేసింది. కొల్హాపూర్కి వెంకటేశ్వర స్వామి వెళ్ళి తపస్సు చేస్తాడు ఆమె కోసం, అనుగ్రహించమని. 12 సంవత్సరాలు తపస్సు చేస్తారు వెంకటేశ్వర స్వామి. అప్పుడు ఆమె ప్రత్యక్షమయ్యి, ఈ కలియుగంలో ఇంకా నా యొక్క అనుగ్రహం నీకు లేదు, నా అంశతో పద్మావతి దేవి నారాయణవనంలో తిరుపతి సమీపంలో జన్మించింది, ఆమెతో నువ్వు ఈ జన్మలో భార్యగా స్వీకరించవచ్చని అడ్రస్ కూడా ఆమె ఇస్తుంది, డీటెయిల్స్. ఆమె ఇచ్చిన అడ్రస్తో ఆయన ఇక్కడ వెతుక్కుంటూ వస్తాడు. అంటే లక్ష్మీదేవి సాక్షాత్ శ్రీమన్నారాయణ మూర్తిని అనుగ్రహించినట్టే కదా లెక్క. అదే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినప్పుడు ఒక సంసారంలో, ఒక భార్యకు భర్తకు కుటుంబానికి దుర్వినియోగం అంటే మనకు జీవితాంతం ఇలాగే వస్తుంది సంపద, ఏమైనా ఖర్చు పెట్టచ్చు, ఎంతైనా ఖర్చు పెట్టి వృధా ఖర్చు ప్రారంభించారంటే ఆమెకు అనుగ్రహం పోతుంది కదా, ఆగ్రహమే వస్తుంది కదా. మళ్ళీ వాళ్ళు ఏమవుతారు, ఒకసారి మెయింటెనెన్స్ విపరీతంగా ఉన్నప్పుడు మళ్ళీ డెఫిసిట్లో పడతారు. ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడరు, ఇంకా మళ్ళీ వెనక్కి రావాలంటే అప్పుడేమవుతుంది, అప్పులు చేయడం ప్రారంభిస్తారు. వీళ్ళు చేసినటువంటి హంగు ఆర్భాటాలు చూసి ఇచ్చేవాళ్ళు కూడా వీళ్ళకి బాగానే ఉందని ఇస్తారు. అలా ఎంతమంది దొరుకుతుందో అంతమంది తీసేస్తారు. అప్పుడేమైంది, లక్ష్మీదేవి ఆగ్రహం గురయ్యే కొద్దికి అప్పులు పెరగడం స్టార్ట్ అవుతాయి. కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది, మనపురం ముత్తూటికి బయలుదేరడం స్టార్ట్ చేస్తారు. ఈ గోల్డ్ పెడదామని ఇచ్చేవాళ్ళు ఇంక లేరనేసి. కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది, వాళ్ళు మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేస్తారు. మంత్లీ మీరు ఇంట్రెస్ట్ కడతారా, విడిపించుకుంటారు. ఇప్పుడు ఏమైంది ఒకసారిగా, దీనికి కారణం ఎవరు అంటే లక్ష్మీదేవి చంచల, ఒక చోట స్థిరంగా ఉండదు. ఆమెకు రెస్పెక్ట్ లేకపోతే వెళ్ళిపోతుంది. బంగారం తాకట్టు పెడితే కూడా లక్ష్మీదేవి కోపం ఎక్కువ. నన్ను తాకట్టు పెడతావా, నీ అవసరం కోసం నన్ను తాకట్టు పెడతావు ఏకంగా. కొనుక్కుని ఆ తాకట్టు పెట్టించుకుంటున్న వాడికి చేరుతూ ఉంటుంది బంగారు. వాడు కండ్లకు అద్దుకుంటే ప్రతి రూపాయిని కండ్లకు అద్దుకుని పెడతాడు. సాయంత్రం అయితే కూడా అప్పుడే బోనైనట్టు ఇటు తిప్పి తిప్పి ఉండిలేస్తాడు. అంత గౌరవిస్తూ ఉంటాడు డబ్బుని. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైంది ఎవరు, అనవసరం ఖర్చు పెడితే, అవసరం లేదని ఖర్చు పెడితే లక్ష్మీదేవి కోపానికి గురిగాక తప్పదు. ఈ ఒక్క తప్పు చేస్తే ఇంకా వేరే ఏమీ ఇంట్లో చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది బెడ్రూమ్లో. ఆ ఇంట్లో మహిళ లేదు, ఆ ఇంట్లో యజమానురాలు ఎవరో స్త్రీ ఈ గోల్డ్ తీసి ఇలా అన్ని బెడ్ పైన వేస్తూ ఉంటుంది. మళ్ళీ వెతుకోవడము, మళ్ళీ వేసుకోవడము. ఆ బెడ్ లేదా మంచము భోగ వస్తువు, దానిపైన డబ్బులు, ఏటీఎం కార్డులు, నగలు వేయకూడదు.
ఓకే. చాలా మంది చేస్తుంటారు ఈ తప్పు. చాలా మంది చేస్తుంటారు కదా, చాలా మంది సమస్యలు వస్తున్నాయి కదా. అవును. అంటే జాగ్రత్తగా తీసినప్పుడు ఒక బాక్స్‌లోనే ఎలా పెట్టుకోవాలి నీట్‌గా గానీ, ఇలా మంచాల మీద ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఏ కార్యక్రమానికి వెళ్ళినా హ్మ్. యోగి వేమని చెప్పాడు, ఆ! స్త్రీలు లేని కార్యము చిన్నపోవు, హ్మ్. స్త్రీలు లేకపోతే ఆ ప్రోగ్రామ్ ఫెయిల్యూర్, హ్మ్. స్త్రీలు ఉన్న కార్యమున చిక్కులు ఉండు. వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ యమ్మని ఏమి చూడడము, ఆమె నగలు చూడడం, ఈమె నగలు చూడడం, ఆ మూతి తిప్పడము, భర్తల వెనకంటే తిరుక్కుంటూ ఏదో బ్యాలెన్స్ చేయడం ఇలా ఉంటుంది. ఈ చిక్కులు ఉంటాయి. మగవారు స్త్రీల వెంటేబడి చచ్చుతుందిరయ్యా విశ్వదాభిరామ వినురేమన్నాడు. వీళ్ళ పరిస్థితి ఏమి, వీళ్ళని బ్యాలెన్స్ చేయడం సరిపోతుంది. అంటే ఆడవాళ్ళ నగలు ఆడవాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. అవును. అదే నగలు లేకుండా ప్రోగ్రామ్కి వీళ్ళు రారు. ఈ నగలు ఎక్కడ ఉంటాయి, ఇన్ని రోజులు మొన్న ప్రోగ్రామ్ తీసుకొచ్చిన నగలు ఏమైనాయి వీళ్ళు చెక్ చేస్తారు, రోల్డ్ గోల్డా ఒరిజినల్ గోల్డా, కళ్ళతోనే సీసీ కెమెరా లాగా పట్టేస్తుంటారు. అంటే ఎందుకు, ఇవి ఎక్కడో వెళ్ళిపోయింటాయి. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వల్ల బదిలిపించుకుని వేసుకొని పోతారు. కాబట్టి దుర్వ్యయం చేయకూడదు, సద్వ్యయం చేయాలి, అవసరమైన దానికే ఖర్చు పెట్టాలి. లక్ష్మీదేవిని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలని దీన్ని బట్టి నేను మీకు చెప్పాను. ఇది ముఖ్య ఉద్దేశం. ధనం మూలం ఇదం జగత్. డబ్బు లేకపోతే జగత్తు లేదు. మీరు ట్రైన్ ఎక్కుతారు లేదా బస్సు ఎక్కుతారు, ఒక 20,000 రూపాయలు మొబైల్ ఫోన్ ఇస్తారు కండక్టర్కి, టికెట్ ఇవ్వు అనేసి. నాకు 100 రూపాయలు ఇస్తే టికెట్ ఇస్తాను, నాకెందుకు, ఇది 20,000 అండి, అవసరం లేదు. డబ్బుతో చేసే పని 199 ఉన్నాయి. ఆ డబ్బుని ఉంది కదా అని ఎదుటి వాళ్ళు బాధపడేట్టుగా ఖర్చు పెట్టడము, ఎదుటి వాళ్ళు బాధపడేట్టుగా బిహేవ్ చేయడము చేస్తే లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది? నీకు ఇంత అహంకారం ఉంటే నేను ఎందుకుంటాను? ఒక వ్యక్తి అంటాడు ఫోన్లో, మనం వింటూ ఉంటాం, ఎంతరా నీ డబ్బు, రేపు సాయంత్రం ఇసురాడి పారేస్తాను, రా వచ్చి రేపు సాయంత్రం అంటాడు. ఆడి మీద కోపంతో లక్ష్మీదేవిని ఇసురు పారేస్తావు, నువ్వు లక్ష్మీదేవి అంటే నన్ను పారేస్తావా, రోడ్లో ఇసురాడేస్తావా, వాడేమంటున్నాడు నేను ఏరుకుంటాను రా బాబు నువ్వు ఇచ్చే అంటే ఉంటాడు. లక్ష్మీదేవి రాదు వానికి, రేపు సాయంత్రం వీడియో స్విచ్ ఆఫ్ చేసుకుని మరి పరారైపోతాడు. వాడి మీద కోపంతో వాడిని తిట్టాలి. మాటలో ఆమెకు, ఇప్పుడు మనం ఒక అతిథిని పిలుస్తాం ఇంటికి, ఎంత గౌరవిస్తే వాళ్ళు అంత సంతోషపడతారో, వాళ్ళ ఇంటికి వెళ్తే కాఫీ ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు, చాలా ఆదరించారు, ఉండమన్నారు, నైట్ ఉండమన్నారు అంటారు. మనం పట్టించుకోకపోతే కోపంతో వెళ్తారు. మరి దేవత కదా ఆమె, మరి ఆ దేవతను నీ ఇసురు పారేస్తాను, నీ డబ్బు ఎంత, నువ్వెంత, టంగ్ స్లిప్ అవుతుంటే 24/7 లక్ష్మీదేవి టంగ్ స్లిప్ అవుతుంటే అపూర్వకంలోనే వాళ్ళకి ఆమె బిగిచ్చేస్తుంది. సాక్షాత్ శ్రీమన్నారాయణ మూర్తిని అనుగ్రహించలేదు, మీకు స్టార్టింగే చెప్పాను. మనం ఎంత, ఆమె రౌద్ర రూపినే, రుద్ర రూపం ఆమె. కాబట్టి ఇక్కడ సద్వ్యయం చేయాలి, సద్వినియోగం చేసుకోవాలి. అది చేయకుండా ఎవరు ప్రవర్తించినా, ఎంత పెద్ద కోటేశ్వరులైనా, గొప్ప గొప్ప వాళ్ళు దేశాలు విడిచి పారిపోయారు కదా, పేర్లు మనకొద్దు, వేల కోట్ల టర్న్ ఓవర్ మళ్ళీ వాళ్ళది. మరి ఎందుకు, వాళ్ళు చేసిన దుర్వ్యయమే. పనిష్మెంట్ ఎవరినైనా ఆమెకు అందరూ ఒకటే. కాబట్టి ఈరోజు బిచ్చగాడు సైతం QR కోడ్ మెల్లో కొట్టుకొని ట్రైన్లో బిచ్చం అడుకునే రోజులు వచ్చేసాయి. వాడు తుడుస్తున్నాడు, రైలు శుభ్రం చేస్తున్నాడు, డబ్బులు అడుగుతున్నాడు. శుభ్రతకు సువాసనకు లక్ష్మీదేవి వచ్చేస్తుంది. మరి గుళ్ళోకి వెళ్తే కర్పూరము, గంధము, అగరబత్తులు, మరి ఇవన్నీ సువాసనతో వచ్చేవే ఉంటాయి. అక్కడ శుభ్రత ఎక్కువ ఉంటుంది. అదే ఇంట్లో ఎందుకు పెట్టుకోకూడదు, లక్ష్మీదేవి వస్తుంది. కాబట్టి ఆమెకు అడుగడుగున అవమానం జరిగే చోట ఆమె ఎందుకు ఉండాలి? సద్వ్యయం చేయాలంటే చేయాలి. 24/7 దుర్వ్యయమే చేస్తా ఉంటే లక్ష్మీ కటాక్షం ఉండదు, ఈ మాటలు ఉండవు, గొడవలు ఉంటాయి, దూరం అయిపోతారు, అన్నీ జరిగిపోతాయి. మిస్టేక్ అయితే ఒకటే, క్రాక్స్, చాలా మొత్తం క్రాక్స్ వచ్చేస్తుంది. కాబట్టి డబ్బును పట్టుకోవడం నేర్చుకోవాలి. డబ్బుకు ప్రాణం ఉంది, కండ్లున్నాయి, హార్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. డబ్బుకు చాలా తెలివితేటలున్నాయి. ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా పొరపాటుగా డబ్బు గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు మనకు రతన్ టాటా గారు ఉన్నారు, ఆయన ఒక ఋషి. అందరూ ఆయన మనిషి అనుకున్నారు, ఆయన ఒక ఋషి. డబ్బు విలువ ఆయనకు తెలుసు, ప్రపంచాన్ని నేర్పించాడు. ఆయన చనిపోయేటప్పుడు కూడా ఇక్కడ వరకు బట్టలు వేసుకొని బెల్ట్ కట్టుకొని ఇక్కడ వరకు అంత క్రమశిక్షణగా ఆయన అటువంటి విధానంతో చనిపోయాడు. ఋషులు వాళ్ళు ఏ రోజు కూడా వృధాగా ఒక్క మాట కూడా మాట్లాడరు, ఒక్క వర్డ్ కూడా వాళ్ళకి వేస్ట్గా రాదు. వాళ్ళను లక్ష్మీదేవి వాళ్ళు అడుగు పెట్టిన చోట ప్రవహిస్తూ ఉంటుంది. దేశాలుగా ప్రపంచాలను సాకేస్తారు వాళ్ళు. వాళ్ళని ఎందుకు ఆదర్శంగా తీసుకోకూడదు చెప్పండి? కాబట్టి ఒక వ్యక్తి ఓ 100 రూపాయలు తీస్తాడు ఖర్చు పెట్టడానికి, ఏదో కొనుక్కోవడానికి. అతనికి కాని వ్యక్తి అవతల కనిపిస్తాడు, టక్మని దీని లోపల 500 ఎత్తి ఖర్చు పెడతాడు వాడు చూసేట్టుగా. నా బందా చూడు, అప్పుడు ఇంకొకరిని ఎక్కిరించడానికి కోసం లక్ష్మీదేవిని వాడుకుంటున్నట్టు కదా.
చాలా మంది చేస్తూ ఉంటారు. దుర్వ్యయమే కదా అది. ఈ డబ్బుతో ఇంటికి ఏదో తీసుకెళ్ళాలి, కానీ అవతల ఎనిమి వచ్చినప్పుడు ఏం చేస్తాడు, స్టైల్గా దీన్ని ఇలా తీస్తాడు. అంటే బానిస లక్ష్మీదేవిని మనకేమైనా ఏజెంటా, సర్వెంటా? ఆమె మనకు ఆరాధ్య దేవత, ఆమె లేకపోతే లేదు. అవును అవును. మరి ఇలా డబ్బు విషయంలో ఎవరైతే సక్రమంగా ఉంటారో వాళ్ళకి ఏ దేవత ఆరాధన అవసరం లేదు. ఎకనామికల్ సైన్స్ ఎవరు బాగా నేర్చుకుంటారో, దాన్ని ఎలా మాట్లాడాలి నేర్చుకుంటారో, ఇంకా వాళ్ళకి సర్వదేవత అనుగ్రహం వచ్చేసినట్లే. వెంకటేశ్వర స్వామి అప్పు చేసుకున్నాడు, ఆమె అనుగ్రహం లేకుండా కుబేరుడు అప్పు చేసుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఇంట్లో ఒక భార్య భర్త ఉద్యోగాలు చేసినా వ్యాపారాలు చేసినా వాళ్ళకి ఆస్తిపాస్తులున్నా ఈ డబ్బుల విషయంలో సరైన నిర్ణయాలు చేయకుండా వాళ్ళు రాంగ్ డెసిషన్స్ తీసుకోవడము ఇలా చేసుకుంటూ వచ్చారంటే వాళ్ళే విడిపోవడము, గొడవలు పడ్డము, ఇంట్లో అన్ని రకాల చికాకులకు కారణమవుతుంది. కాబట్టి ఈ ధనం మూలం ఇదం జగత్ అన్న దానిపైన రూపాయిని పట్టుకొని పిల్లల భవిష్యత్తులకు ఫ్యూచర్లో మళ్ళీ కావాల్సిన దానికి మనం ఎత్తిపెట్టుకోవాలి, ఇలా జాగ్రత్తగా చేయి పట్టుకొని ఉండగలిగితే సంసారాలు నిలబడతాయి. లేదంటే వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ కడగాల్లో అడుగురాలు పెరుక్కున్న వాళ్ళు అవుతారు. అదే సంసారాలు కూలిపోతాయంటే అటువంటి. అవును, ఇది దీనికి అర్థం. చాలా మంది ఏంటంటే మీరు చెప్పినట్టుగా వాళ్ళ శత్రువులు కానీ లేకపోతే వాళ్ళకి పడని వాళ్ళ ముందు బడాయికి కొంతమంది హంగు ఆర్భాటాలతో ఖర్చు పెట్టిన తర్వాత ఒకరోజు కూర్చొని ఆలోచించుకుంటారే ఇంత ఖర్చు ఎందుకు చేశామని ఆలోచించుకుంటుంటారు. మీరు చెప్పినట్టుగా ఒక్క మాట కూడా నెగిటివ్గా కానీ మీరు రతన్ టాటా గారి గురించి ఏదైతే చెప్పారో నిజంగా కరెక్ట్ గురువు గారు. అంటే చాలామంది ఈ విషయాన్ని, మీరు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుంటే వాళ్ళ లైఫ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు గురువు. సంతోషం.